10/8/2022। मीठे बच्चे, घड़ी घड़ी देही अभिमानी बनने की प्रैक्टिस करो। मैं आत्मा हूँ, एक शरीर छोड़ दूसरा लेती हूँ। अब मुझे घर जाना है। మధురమైన పిల్లలరా, గడే గడియకు ఆత్మ అభిమానిగా తయారయ్యే అభ్యాసం చేయండి. నేను ఆత్మను, ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని ఇలా మీలో మీరు మాట్లాడుకుంటూ ఆత్మ అభిమాని అయ్యే అభ్యాసం చేయండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: सबसे मुख्य त्योहार कौन सा है और क्यों? అన్నింటికన్నా ముఖ్యమైన పండగ ఏంటి మరియు ఎందుకు చేసుకుంటాము? उत्तर: सबसे मुख्य त्योहार है रक्षाबंधन। అన్నింటికన్నా ముఖ్యమైన పండగ रक्षाबंधन, क्योंकि बाप जब पवित्रता की राखी बांधते तो भारत स्वर्ग बन जाता है. ఎందుకంటే బాబా వచ్చి ఎప్పుడైతే పవిత్రత యొక్క రాఖీ కడుతున్నారో మనకు, అప్పుడు భారతదేశం స్వర్గంగా తయారైపోతుంది. రక్షాబంధన్ ఎలాంటి పండగ? పవిత్రత యొక్క రాఖీ కట్టుకోవటంతో భారతదేశం స్వర్గంగా తయారైపోతుంది. रक्षाबंधन पर तुम बच्चे सबको समझा सकते कि ये त्योहार मनाना कब से शुरू हुआ और क्यों? రక్షాబంధన పండుగలో పిల్లలు మీరు అందరికీ ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పొచ్చు. ఈ పండగ ఎప్పటి నుండి జరుపుకోవటం ప్రారంభించారు? ఈ పండగ జరుపుకోవటం ఎప్పటి నుండి ప్రారంభించారు, మరి ఎందుకని చేసుకుంటున్నారు అనేది మీరు ఎవరికైనా వివరించి చెప్పగలరు. సత్యుగ में इस बंधन की दरकार ही नहीं है. సత్యుగంలో ఈ పండగ జరుపుకునే అవసరాలు ఉండవు. लेकिन वो कह देते हैं ये रक्षाबंधन तो परंपरा से चलता आया है. కానీ మనుషులు ఏమనుకుంటారంటే ఈ రక్షాబంధన్ అనేది పరంపరగా నడుస్తూ వచ్చింది అనుకుంటున్నారు మనుషులు. కానీ పరంపరగా నడిస్తే సతీగలు ఏమైనా చేసుకుంటారా ఏంటి రాఖీ పండగ అంటున్నారు బాబా. సతీగలా చేసుకోరు అంటే మీనింగ్ ఏంటి? పరంపరగా నడవటం లేదు అనే కదా. గీత్ జై జై అంబేమా, ఈరోజు పాట ఇది. జై జై అంబేమా అని ఓం శాంతి. ఏ బి భక్తి మార్గ గీత్ హే. ఈ పాట కూడా భక్తి మార్గం యొక్క పాట ఇది. అంబా యొక్క మహిమ చేస్తున్న పాట. భక్తి మార్గం में अनेक प्रकार का गायन होता है. భక్తి మార్గంలో అనేక రకాలైనటువంటి మహిమ చేసే పాటలు పాడుతూ ఉంటారు. గాయన్ నిరాకార్, ఆకార్ और साकार तीनों का होता है. నిరాకారణ యొక్క మహిమ కూడా పాడుతూ ఉంటారు. ఆకారి రూపమైన బ్రహ్మ విష్ణు శంకర్లు కానివ్వండి, అలాగే సాకారిగా ఉండే దేవతలు, 3 రకాల రూపాలకు కూడా గాయనం చేస్తూ ఉంటారు. अब बाप बच्चों को समझाते, बच्चे तो समझ गए कि हम आत्मा है, हमको समझाने वाला है పరం పిత పరమాత్మ. బాబా పిల్లలకి విషయాలని చెప్తూ ఉన్నారు, పిల్లలు అర్థం చేస్తున్నారు కదా. ఆత్మ మనము, మనకు జ్ఞానం చెప్తున్న వారు ఇక్కడ పరం పిత పరమాత్మ. సర్వ మనుష్య మాత్రకు సద్గతి దేనే వల్ల ఏకే హే. मानव మాతృలందరికీ సద్గతి ఇచ్చేవారు అతడు ఒక్కరే. फिर उनके साथ जो सर्विस करने वाले उन्हों की भी महिमा गाते हैं. అయితే బాబా వచ్చినప్పుడు బాబాతో కలిసి ఎవరైతే సర్వీస్ చేసే పిల్లలు ఉన్నారో వారి మహిమ కూడా పాడేరు భక్తిలో. बाप तो कहते हैं मामेकम याद करो. आत्मा समझती अभी परम पिता परमात्मा हमको सम्मुख नॉलेज देते हैं. బాబా చెప్తున్నారు నన్ను ఒక్కడనే జ్ఞాపకం చేసుకోండి అని. మన ఆత్మకైతే అర్థం అవుతుంది కదా. ఇప్పుడు పరంపిత పరమాత్మ మాకు కూర్చొని సమ్ముఖంగా కూర్చొని ఈ జ్ఞానం వినిపిస్తున్నారు. उस बाप को ही आवे बिचारी, उस बाप की ही आवे बिचारी याद रहनी चाहिए और कोई नाम रूप की याद नहीं आनी चाहिए. आ शिव बाबा యొక్క అవే బిచారి స్మృతి మన బుద్ధిలో ఉండాలి. ఇది గమనిక పెట్టుకోవాలి. ఇంకే శరీరధారి లేక నామరూపాలు జ్ఞాపకం చేయకూడదు అని చెప్తున్నారు బాబా. అందరూ ఆత్మే కదా ఉన్నారు. బాకీ శరీర్ మిల్నే से शरीर के नाम बदलते जाते. आत्मा पर कोई नाम नहीं, शरीर पर ही नाम पड़ता है. శరీరం మారినప్పుడు పేరు మారిపోతూ ఉంటుంది. ఆత్మకైతే ప్రత్యేకంగా ఎవరు పేరు పెట్టరు, ఆత్మ అని అంటారు. శరీరానికైతే పేర్లు మారుతూ ఉంటాయి, శరీరానికే పేరు పెట్టుకుంటారు కూడా.
बाप कहते मैं भी आत्मा हूं, परंतु परम आत्मा यानी परमात्मा हूं, मेरा नाम तो है ना. శివ బాబా చెప్తున్నారు నేను కూడా ఒక ఆత్మ రూపమే, కాకపోతే పరం ఆత్మ కాబట్టి పరమాత్మనయ్యాను. నాకు కూడా పేరు అనేది ఉంటుంది కదా. చెప్తున్నారు బాబా मैं हूँ आत्मा, मैं शरीर कभी धारण करता नहीं, इसलिए मेरा नाम रखा गया है शिव. और सभी के शरीर के नाम पढ़ते हैं, मेरा तो शरीर नहीं है. బాబా చెప్తున్నారు నేను ఎప్పుడు శరీరాన్ని ధరించను, నేను ఆత్మనే, మీలాంటి ఒక ఆత్మరూపమే, కానీ శరీరాన్ని ధరించను. అందుకే నాకు ఎప్పుడు కూడా పేరు పెట్టే కార్యక్రమం చేసి పేరు పెట్టరు. అందుకే నా పేరు శివుడు అని పెట్టుకున్నారు. శివుడు అంటే బిందు రూపుడు అని అర్థం అనమాట. శివుడు అంటే బిందు అని. మిగిలిన అందరికీ శరీరానికి పేరు పెడతారు, నాకైతే శరీరం లేదు కదా. శివబాబా చెప్తున్నారు నామతో चाहिए नहीं तो मैं भी आत्मा, तो फिर परमात्मा कौन है, मैं हूँ परम आत्मा, मेरा नाम है शिव. బాబా చెప్తున్నారు పేరు ఉండాలి కదా నాకు, మరి నేను ఆత్మరూపమే. కానీ అందరూ ఆత్మ అనుకుంటే మరి ఇంకా పరమాత్మ ఎవరు అవుతారు? అందుకు నన్ను గుర్తుపట్టాలంటే నా పేరు శివుడు అని పెట్టుకున్నారు అని చెప్తున్నారు బాబా. जो भी पूजा करते लिंग के करते, लिंग पत्थर को ही परमात्मा कहते रहते हैं. फिर जैसी भाषा वैसा नाम, परंतु चीज एक ही है. బాబా చెప్తున్నారు ఎవరైతే నా పూజలు చేస్తున్నారో, లింగాకారాన్ని పెట్టుకొని పూజిస్తున్నారు, రాతి లింగాన్ని పరమాత్మ అంటూ పూజిస్తున్నారు. తర్వాత ఎలాంటి భాష అలాంటి పేరు పెట్టుకొని పూజలు చేస్తున్నారు, రకరకాల భాషల్లో రకరకాల పేరు. పూజ చేసే వస్తువు అయితే ఒక లింగమే, కానీ పేర్లు రకరకాలు పెట్టుకున్నారు. జైసే తుమ్హారి ఆత్మ వైసే మేరీ హే, తుమ్ భీ బింది मैं भी బిందు. కానీ మీరు ఆత్మ ఎలా ఉంటారో బిందు, నేను కూడా అలానే ఒక బిందు రూపమే అని చెప్తున్నారు శివ బాబా. मुझ बिंदी का नाम है शिव, पहचानने के लिए नाम तो चाहिए ना. అయితే బిందువు అయినటువంటి నాకు పేరు శివుడు అని పెట్టుకున్నారు. లేకపోతే అందరూ బిందు 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 ఆత్మలు, మీరు కోట్ల ఆత్మలు ఉన్నారు కదా, ఇందులో నేను పరమాత్మని గుర్తుపట్టడానికి ఒక పేరు అంటూ నాకు ఉండాలి కదా అని చెప్తున్నారు బాబా. కాబట్టి శివుడు అంటే బిందువు అని అర్థం, శివుడు అంటే కళ్యాణకారి అని అర్థం, శివుడు అంటే స్వయంభూ అంటే తనకు తాను పుట్టిన శక్తి అని అర్థము. इस समय ब्रह्मा सरस्वती जो बड़े थे बड़े हैं, उनको भी सदगति मिल रही. सदगति तो सभी आत्माओं को मिलनी है. ఈ సమయంలో బ్రహ్మ సరస్వతి అతి గొప్పవారు కదా. శివ బాబా వచ్చి రచన ఏదైతే చేస్తున్నారో, మొదటి రచన బ్రహ్మ సరస్వతి మనందరికీ పెద్దవారయ్యారు కదా, వారికి కూడా సద్గతి శివ బాబా నుండి దొరుకుతుంది. ఈ సమయంలో సద్గతితో సభే ఆత్మకు మిల్ని, మన ఆత్మలందరికీ కూడా ఇప్పుడు సద్గతి లభిస్తుంది. సభీ ఆత్మ పరంధామ్ మే రేతే, ఫిర్ భీ పరమాత్మతో అలగ్ రఖేంగే నా. ఆత్మలందరూ పరంధామంలోనే ఉంటాం మనము, అయినా కూడా పరమాత్మ అనేవారు వేరుగా ఉంటారు కదా. పరమాత్మ కూడా మనతోనే ఉంటారు పరంధామంలో, కానీ అతని అస్తిత్వం వేరుగా ఉంటుంది కదా. सबको अपना अपना पार्ट मिला हुआ है. सारी रुद्रमाला का बेस रूट बाप है ना. అందరికి ఎవరి పాత్రలు వాళ్ళకి లభించి ఉన్నాయి, అలాగే బాబా ప్రత్యేకత బాబాది ఉంటుంది. పరంధామంలో అతడు బిందువే ఉన్నప్పటికీ అతని పార్ట్ ఏముంటుంది, మొత్తం రుద్రమాల అంటే ఆత్మల యొక్క మాలకు బీజ రూపుడు తండ్రి అయి ఉంటున్నారు కదా బాబా. सभी उनको याद करते, ओ गॉड फादर. सभी जगह फादर को याद करते, मदर को नहीं. అందరు కూడా అతన్ని ఓ పరం పిత అని పిలుస్తూ జ్ఞాపకం చేస్తున్నారు. ఇతర దేశాలలో ఫాదర్ అనే అతన్ని పిలుస్తారు, తండ్రి అని. మదర్ అనే సంబంధం ఇతర ధర్మాలలో ఇతర దేశాలలో మహిమ చేయరు. భారతదేశంలోనే మాతా పిత అంటారు. यहाँ भारत में ही आकर पतितों को पावन बनाते, मदर भी एडॉप्टेड है. सरस्वती को भी परम पिता परमात्मा ने ब्रह्मा द्वारा एडॉप्ट किया और फिर इसमें प्रवेश किया है. బాబా చెప్తున్నారు ఎందుకంటే భారతదేశంలోనే శివ బాబా వచ్చి పతితుల్ని పావనంగా తయారు చేయటం వలన ఇక్కడ బాబాది అన్ని సంబంధాలు మహిమ చేస్తారు. భారతదేశంలో మాతా పిత అని రెండు రూపాల్లోని కొనియాడుతారు. కాబట్టి శివ బాబా వచ్చినప్పుడు మదర్ని కూడా అనుభవం చేస్తున్నాం. గాడ్ ఫాదర్తో పాటు మదర్ ఎవరయ్యారు, బ్రహ్మా బాబాను అడాప్ట్ చేసుకుని
తల్లిగా నియమించారు బాబా. సరస్వతి, జగదంబ సరస్వతిని కూడా పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా దత్తత తీసుకున్నారు. మరి బ్రహ్మ బాబాని ఎలా దత్తత తీసుకున్నారంటే స్వయంగా అతనిలో ప్రవేశించారు. ब्रह्मा बाबा కూడా అలా దత్తత తీసుకున్నారు శివ बाबा। ये एडॉप्शन और प्रकार ये थ्रू तो कोई चाहिए ना, कहते हैं इन द्वारा मैं नॉलेज सुनाती इन द्वारा बच्चे एडॉप्ट करता है तो ये माता भी सिद्ध होती है। ఇది వేరే రకమైన దత్తత నడుస్తుంది, ఎవరి ద్వారా అయినా నేను జ్ఞానం వినిపించాలి కదా, అందుకే బ్రహ్మ ద్వారా బ్రహ్మ త్రూ పిల్లలందరినీ దత్తత తీసుకుంటున్నాను శివబాబా చెప్తున్నారు। కాబట్టి ఈ మాత బ్రహ్మ బాబా మాత అంటే ప్రసిద్ధి చెందుతున్నారు కదా, మాత అని నిరూపణ అవుతుంది కదా అతని పాత్ర, తల్లి పాత్ర। प्रवृत्ति मार्ग है ना, परंतु है तो मेल इसलिए मुख्य सरस्वती को माता के पद पर रखा जाता है। ये बड़ी गोह्य राज समझने की है। బాబా చెప్తున్నారు ఎప్పుడైతే శివబాబా బ్రహ్మ బాబాలోకి వచ్చారో ప్రవృత్తి మార్గం అయింది కదా, శివబాబా తండ్రి బ్రహ్మ బాబా తల్లి మన అందరం పిల్లలము భగవంతుని యొక్క గృహస్థం, ప్రవృత్తి అయింది ఇది శివబాబా యొక్క ప్రవృత్తి। కానీ తల్లి అయినా కూడా బ్రహ్మ బాబా పురుషుడు రూపంలో ఉన్నారు కదా శరీరం, అందుకే ముఖ్యంగా సరస్వతిని మాత అనే పదవిలో శివబాబా నియమించారు। ఎందుకంటే మాతలు కన్యలు ఉండేవారు కదా, ఉండేవారు అందరూ, వాళ్ళకి దగ్గరలో ఉండి అని నేర్పించి పాలన ఇవ్వాలంటే స్త్రీ రూపంలో ఉండేవారు, ఒకరు హెడ్ కావాలి। అందుకే జగదంబ సరస్వతి మమ్మకు సరస్వతికి మమ్మ అనే టైటిల్ ఇచ్చి అందరూ తల్లిగా భావించారు। ఇది చాలా గుహ్యమైన రహస్యాలు చూడండి అర్థం చేసుకోవటానికి। బ్రహ్మ సరస్వతి తల్లి తండ్రి అయ్యారు ఒక రూపంలో, ఆడమ్ ఈవ్ ఆదం బీబీ బ్రహ్మ సరస్వతి ఆది దేవుడు ఆది దేవి కదా। ఇంకొక వైపు శివ బాబా తండ్రి బ్రహ్మ బాబా తల్లి అయ్యారు। శివ బాబా తల్లి పాత్ర బ్రహ్మలో వచ్చి వహించారు, ఇద్దరు కలిపి బాప్ దాదా మాత పిత అయ్యారు కదా। ఇంకొక వైపు బ్రహ్మ బాబా ఒక్కరే తల్లి తండ్రి అయ్యారు, ప్రజాపిత ఇంకా శివ బాబాకు పత్ని తల్లి, మూడు రకాలుగా మనం అనుభవం చేస్తున్నాం సంగమయుగంలో। నిరాకరుడు శివ బాబా తల్లి తండ్రి ఎలా అవుతున్నారు, బ్రహ్మను తల్లిగా నియమించి రెండు రకాల అనుభవం చేస్తున్నారు, అప్పుడు మాతా పిత బాప్ దాదా। నెక్స్ట్ బ్రహ్మ బాబాయే మనకు తల్లి కూడా తండ్రి కూడా, ప్రజాపిత కూడా మరి మాతా పాత్ర। ఇంకా మూడవది బ్రహ్మ సరస్వతి, వీరిరు మొత్తం నాలుగు గల సృష్టికి శివబాబా వెళ్ళిపోయాక కూడా అందరికీ ఆధారంగా నిలబడేవారు వీరిద్దరు మాతా పిత। మమ్మ బాబాని ఫాలో చేయండి అని చెప్తూ ఉంటారు కదా బాబా। ఇవన్నీ గుహ్యమైన రహస్యాలు అర్థం చేసుకోవటానికి అని చెప్తున్నారు బాబా। ప్రజాపిత అయినా ప్రజాకు రచనే వాళ్ళ इन द्वारा वो रचते, ऐसा नहीं कि सरस्वती द्वारा कोई अडेप्ट करते नहीं, ये तो बड़ी समझने की बात है। ప్రజాపిత అన్నారు అంటే ప్రజలను రచించేవారు అని అర్థం। ప్రజాపిత అంటే ప్రజాపిత ఎలా అయ్యారు, సాధారణ మానవుడు కదా, శివ బాబా ఇతనిలో వచ్చి ఇతని ద్వారా రచించి ప్రజాపితగా ఇతన్ని నియమించారు। అంతేకాని సరస్వతిని చూపించారు కదా ఆదిదేవి, కాబట్టి ఆమె ద్వారా రచిస్తారేమో శివ బాబా వచ్చి అడాప్ట్ చేసుకుంటారేమో అందరినీ, సరస్వతి శరీరంలో వచ్చి దత్తత తీసుకుంటారేమో అనుకోకండి। బ్రహ్మ బాబాయే పెద్ద తల్లి, బ్రహ్మ బాబాలోనే బ్రహ్మలోనే వచ్చి సృష్టి రచన చేస్తారు, అందుకే బ్రహ్మను ప్రజాపిత అని చెప్పారు, బ్రహ్మ ద్వారా సృష్టి అని కూడా చెప్పారు। ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు అని చెప్తున్నారు బాబా। पेले पेले बाप का परिचय देना होता है, गाते भी है पतित पावन आओ, ये किसने कहा, బాబా చెప్తున్నారు మొట్టమొదట బాబా శివ బాబా పరిచయం అందరికీ చెప్పాలి మనము। ఆయన కూడా చేస్తారు పతిత పావన రండి అని, ఎవరు చెప్తున్నారు, ఎవరు మహిమ చేస్తున్నారు, ఆత్మని। क्योंकि आत्मा और शरीर दोनों ही पतित है, ఆత్మే మహిమ చేస్తుంది కదా, ఎందుకంటే ఆత్మ మరియు శరీరం రెండు పతితమైపోయి ఇప్పుడు
అందుకే పతిత పావనారణ్య అని పిలుస్తున్నారు అని చెప్తున్నారు బాబా. पहले तो अपने को आत्मा समझना, आत्मा ही कहती मैं शरीर लेता हूँ छोड़ता हूँ, एक एक बात నిశ్చయం में బీటా नहीं होते क्योंकि नई बात है ना. మొట్టమొదట మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోవడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఆత్మే కదా నేను శరీరాన్ని తీసుకుంటున్నాను వదిలేస్తున్నాను అని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఒక్కొక్క విషయం కూడా నిశ్చయం ఏర్పరచుకోవాల్సిన పాయింట్స్ బాబా చెప్పేవి. ఎందుకంటే ఇవన్నీ కొత్త విషయాలు కదా. और जो सुनाते वो ही मनुष्य भगवान तो नहीं. ఇతర ప్రదేశాలలో ఇతర సత్సంగాల్లో మాటలు చెప్తారు కదా, అవన్నీ మనుషులు వినిపించేవి, భగవంతునేమి అక్కడ చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఎవరు వినిపిస్తున్నారు? भगवंतुడు వినిపించే महावाक्याలు. जब कोई आते तो पहले पहले ये समझो कि आत्मा और शरीर दो चीजें है. आत्मा अविनाशी है, पहले अपने को आत्मा समझो. మొట్టమొదట ఎవరు వచ్చిన వారికి ఆత్మ శరీరము రెండు వస్తువులు భిన్నంగా ఎలా ఉన్నాయి అనేది వివరించి చెప్పండి. ఆత్మ అయితే అవినాశి కదా. మొట్టమొదట మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోవటం అనేది ప్రాక్టీస్లో పెట్టుకోండి. ఇది కూడా మనం అర్థం చేయించాలి ఎవరికైనా మనుషులకి. శరీరం కాదు మనము అనేది, మనము అది ఎక్స్పీరియన్స్ చేస్తుండాలి. ఎవరికైనా మనము కోర్సు కొత్తగా జ్ఞానం చెప్పినప్పుడు ఆత్మ అనేది రియలైజేషన్ వరకు కలిగేలా మనం లెసన్ చెప్పాలి. मैं मैजिस्ट्रेट हूँ ये किसने कहा? आत्मा इन ऑर्गन से कहती. నేను मैजिस्ट्रेट నేను ఫలానా అని ఎవరు చెప్తున్నారు? ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా చెప్తుంది. ఆత్మ जानती मेरे शरीर का नाम भी है और पद भी है मैजिस्ट्रेट का. ये शरीर छोड़ने से मैजिस्ट्रेट पद और शरीर का नाम रूप सब बदल जाएगा. ఆత్మకు తెలుసు శరీరానికి పేరు కూడా ఉంది. ఆత్మ అనుకుంటుంది కదా నా పేరు ఫలానా, నా పదవి మ్యాజిస్ట్రేట్ జడ్జ్ నేను అనుకుంటుంది కదా. శరీరం వదిలేస్తే మ్యాజిస్ట్రేట్ పదవి శరీరం పేరు అన్నీ కూడా ఇంకా మారిపోతాయి. పదవి దూసరా హో జాయేగా. మళ్ళీ ఎక్కడైనా పుడతారు, వెళ్ళి జన్మ తీసుకుంటారు, అక్కడ వేరే పదవి అయిపోతుంది. మళ్ళీ అక్కడ చదువుకునే చదువుల్ని బట్టి. तो पहले पहले ఆత్మాభిమాని బన్నా హై. ఈ విధంగా ఆలోచిస్తే మనకు అర్థం అవుతున్నది ఏంటి? ఆత్మే మెయిన్ శరీరంలో. కాబట్టి మొట్టమొదట ఆత్మాభిమానిగా తయారవ్వాలి. మనుష్యుకు तो आत्मा का ज्ञान भी नहीं. पहले आत्मा का ज्ञान देकर फिर समझा आत्मा का पाप तो परमात्मा है. మనుషులకి ఆత్మ జ్ఞానమే లేదు. అందుకే మొట్టమొదట ఆత్మ యొక్క జ్ఞానం వినిపించి తర్వాత ఈ ఆత్మలందరికీ మనకి తండ్రి పరమాత్మ ఉన్నారు అని బాబా పరిచయం చెప్పాలి. ఆత్మ దుఃఖి होती तो पुकारती ओ गाड फादर वही पतित पावन है. పరమాత్మ ఎవరు? అతన్నే మనం పిలుస్తాం. ఎప్పుడైతే దుఃఖిగా ఉంటామో ఆత్మలన్నీ అతన్ని తలుచుకుంటాయి, ఓ గాడ్ ఫాదర్ అని. అతడే పతిత పావనుడు అని ఇలా బాబా పరిచయం చెప్పాలి మనము. ఆత్మయే సభి పతిత హోగే తో జరూర్ పరం పిత పరమాత్మ కో ఆనా పడే. పతిత దునియా ఆర్ పతిత శరీర్ మే. ఆత్మలందరూ ఇప్పుడు పతితంగా అయిపోయారు కాబట్టి తప్పకుండా పరం పిత పరమాత్మ దిగి రావాల్సి వస్తుంది పతిత ప్రపంచం మరియు పతిత శరీరంలోని. बाप खुद कहते हैं मुझ दूर देश के रहने वाले को भुलाते क्योंकि तुम पतित हो, मैं एवर पावन हूँ. శివబాబా స్వయంగా చెప్తున్నారు, ఎక్కడో దూర దేశంలో ఉంటాను కదా నేను, అక్కడి నుండి నన్ను పిలుస్తారు దిగిరా దిగిరా అని. ఎందుకు? ఎందుకంటే మీరు పతితులైపోయారు, నేనైతే ఎవర్ పావనం సదా పావనంగా ఉండేవాడిని, అందుకని నన్ను పావనంగా తయారు చేయమని పిలుస్తారు అని చెప్తున్నారు బాబా. భారత్ పావన్ తావి పతితే పతిత్ పవన్ బాప్ ఆకర్ ఆత్మసే బాత్ కరతే. భారతదేశం ఒకప్పుడు పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా అయిపోయింది. పతిత పావనం బాబా వచ్చి ఆత్మలతో మాట్లాడుతున్నారు ఈ విషయాలని. బ్రహ్మ తన్మే ఆకర్ సమझाते, इसलिए इनका नाम है ప్రజాపిత. బ్రహ్మ ద్వారా ప్రజా రచతే. బ్రహ్మ తనులో వచ్చి అన్ని మనకు చెప్తూ ఉన్నారు శివ్ బాబా. అందుకే ఈ బ్రహ్మకు ప్రజాపిత అని పేరు పెట్టారు. బ్రహ్మ ద్వారా ప్రజలను రచిస్తున్నారు శివ్ బాబా. కౌన్సి జరూర్ నయీ ప్రజ రచించి, తప్పకుండా కొత్త ప్రపంచం కోసం ప్రజల్ని రచిస్తున్నారు. ఆత్మ జో అపవిత్ర ఉनको పవిత్ర బనాతే. అంటే అర్థం ఏంటి? ప్రజల్ని రచించడం అంటే ఆత్మ అపవిత్రంగా అయిపోయింది కదా అందరిది, వారిని పవిత్రంగా తయారు చేస్తున్నారు బాబా.
ఎవరెవరు పవిత్రంగా అవ్వడానికి ముందుకు వస్తారో, ఆలోచన తీసుకుంటారో, ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ కొత్త రచనలో చేరినట్టు అన్నమాట, కొత్త ప్రజలో. आत्मा पुकारती हमको दुख से छुड़ा लिबरेट करो, सबको लिबरेट करते हैं. ఆత్మ పిలుస్తుంది, బాబా దుఃఖాల నుండి విడిపించండి, ముక్తి కలిగించండి అని. కాబట్టి అందరికి ముక్తి కలిగిస్తున్నారు బాబా. माया ने सबको दुखी किया है, सीताओं ने पुकारा है ना. एक तो सीता ने, सब रावण की जेल में भी कारी भ्रष्टाचारी बन गए हैं. माया అందరినీ దుఃఖీగా చేసేసింది కదా. సీతలు ఆత్మలు పిలుస్తున్నారు కదా, ఒక సీత కాదు, ఆత్మ అందరూ మనం సీతలే. అందరూ రావణ్ణి జైల్లో వికారిగా భ్రష్టాచారిగా అయిపోయాం. అందుకే లిబరేట్ చేయమని, ముక్తి కలిగించమని పిలుస్తున్నాము. హై రావణ్ రాజ్యం, ఇక్కడ ఉండేదే రావణ రాజ్యం. ఈ ప్రదేశం ఆ ప్రదేశం ప్రత్యేకంగా లేదు సీత కూర్చునేది, మొత్తం ప్రపంచమే ఆత్మ సీతలు బందీలో ఉన్న రావణ రాజ్యం ఇది. राम तो है ही निराकार, राम राम कहते हैं ना, एक को ही जपते हैं. రాముడు అంటే ఎవరు? నిరాకారుడు. రావణ్ అంటే ఎవరు? పంచవికారాలు. ప్రపంచంలో అంతా ఈ వికారాలే ఉన్నాయి. రాముడైతే నిరాకారుడు, రామ రామ అని జపిస్తూ ఉంటారు కదా, ఒక్కరి నామమే జపిస్తారు, అతడు ఒక్కరే రాముడు. దేవతా రాముడు వేరు, రామ రామ అని జపిస్తున్నది భగవాన్ రాముడు వేరు, అతన్ని తలుచుకుంటారు. రామరాజ్యం అని చెప్పేది కూడా భగవంతుడు రాముడు స్థాపించే రాజ్యం. గాడ్ ఫాదర్ शिव निराकार, तो उनको ऑर्गन्स है ना, तो शिव बाबा इन द्वारा बैठ समझाते हैं. గాడ్ ఫాదర్ అంటే అతడు నిరాకారుడు. మరి అతడు వచ్చినప్పుడు అతనికంటూ ఇంద్రియాల ఆధారం కావాలి మనతో మాట్లాడాలంటే. అందుకే శివ్ బాబా బ్రహ్మ ద్వారా కూర్చొని మనకి ఈ విషయాలన్నీ చెప్తున్నారు, బ్రహ్మన ఆధారం తీసుకొని. तुम आत्मा भी पतित हो तो शरीर भी पतित है. अभी तुम श्याम हो फिर सुंदर बनते हो. ఆత్మ కూడా మీది పతితం అయిపోయింది, శరీరం కూడా పతితంగా అయిపోయింది, అందుకే శ్యాములు అంటారు. మనందరం ఎలా ఉన్నాము? శ్యాములు. ఇప్పుడు సుందరంగా తయారవుతున్నాము. బాబా జ్ఞాన్ కా సాగర్, జ్ఞాన్ కి వర్ష కర్తే జైసే తుమ్ గోరే బన్ జాతే హో. బాబా రోజు జ్ఞాన వర్షం మన మీద కురిపిస్తున్నారు, జ్ఞాన సాగరుడు కదా. బాబా కురిపించే జ్ఞాన వర్షంతో తెల్లగా సుందరంగా తయారైపోతుంది, శ్యాముల నుండి సుందరంగా తయారైపోతున్నాం మనం. భారతవాసి గోరే थे, फिर काम चिता पर चढ़ सांवरे वैश्य शूद्र वंशी बन पड़े हैं. భారతవాసులు సుందరమైన దేవతలుగా ఉండేవారు, కామచితి మీద కూర్చొని నల్లగా వైశ్య శూద్ర వంశీగా అయిపోయారు. చढ़ती कला बाप करते, फिर रावण आते तो सबकी उतरती कला हो जाती है. బాబా ఎక్కే కళల్లో తీసుకెళ్తుంటారు, మళ్ళీ రావణుడు వస్తాడు, వికారాలు ప్రవేశిస్తే అప్పటి నుండి అందరూ దిగే కళల్లోకి దిగిపోతున్నారు. భారత్ మే పేలే దేవతాओं का राज्य था, अभी नहीं है. అందుకే కదా వికారాలు ఇవన్నీ లేనప్పుడు ఎలా ఉండేది? భారతదేశం దేవతల రాజ్యం నడిచింది. ఇప్పుడు ఆ రాజ్యం లేదు కదా. परमात्मा इस शरीर द्वारा तुम बच्चों को समझाते, जो वर्षा लेने वाले उनको खुशी का पारा चढ़ता रहेगा, श्रीमत पर तो जरूर चलना होगा. परमात्मा ఈ బ్రహ్మ శరీరం ద్వారా పిల్లలకు అర్థం చేస్తున్నారు ఈ విషయాలు. ఎవరైతే వారసత్వం తీసుకోవాల్సిన పిల్లలు ఉంటారో వాళ్ళకైతే ఖుషి కన్నా షాయెక్కిపోతూ ఉంటుంది. మామూలు కాదు, మామూలుగా వినడం కాదు, నష ఎప్పుడు ఎక్కి ఉంటుంది వాళ్ళకి. ఎవరు వారసత్వం తీసుకునే భాగ్యం ఎవరికైతే ఉందో వారికి ఎప్పుడు జ్ఞానం యొక్క నష ఎక్కిపోతుంది. కథ విన్నట్టు వినరు వాళ్ళు కదా. శ్రీమతం మీద తప్పకుండా నడవాలి కదా. నష ఉండడం అంటే ఏంటి? శ్రీమతం మీద కూడా నడుస్తూ ఉంటారు వాళ్ళు, వారసత్వాన్ని పొందేవాళ్ళు. ఏ ప్రతిజ్ఞ करनी होती, यही राखी बंधन है. बच्चे प्रतिज्ञा करते बाप से, क्या प्रतिज्ञा? आप पावन बनाने आए हो, मैं भी जरूर पावन बनूंगा, तभी पावन दुनिया का मालिक बनूंगा. ये प्रतिज्ञा करनी होती है. బాబా చెప్తున్నారు ఇది ప్రతిజ్ఞ చేయాలి బాబాతో మనం. బాబా మీరు పావనంగా తయారు చేయటానికి వచ్చారు కదా, నేను కూడా తప్పకుండా పావనంగా తయారవుతాను, అప్పుడే కదా పావన ప్రపంచానికి మాలికుడు కాగలను నేను అని ప్రతిజ్ఞ చేయాలి బాబాతోని. ఇదే రాఖీ బంధన.
పావనంగా తయారవుతాను నేను అని ప్రతిజ్ఞ చేయటమే రాఖీ కట్టుకోవటం. बच्चे प्रतिज्ञा करते बाप से, ये कोई लौकिक देहधारी बाप नहीं, ये तो निराकार है. లౌకిక దేహదారి తండ్రి దగ్గర చేసే ప్రతిజ్ఞ కాదు ఇది, నిరాకారుడు బాబా దగ్గర ప్రతిజ్ఞ చేస్తున్నాం మనం. ఇన్మే ప్రవేశ్ కియా హై. నిరాకారుడు బాబా ఈ బ్రహ్మ బాబాలో ప్రవేశించి ఉన్నారు మన ఎదురుగా. कहते हैं तुम भी देही अभिमानी बनो, अपनी को आत्मा समझ, मुझ परम पिता परमात्मा को याद करो. బ్రహ్మ ద్వారా శివ బాబా చెప్తున్నది ఏంటి, మీరు కూడా ఆత్మ అభిమానిగా తార్కండి. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ పరంపిత పరమాత్మ తండ్రిని నన్ను జ్ఞాపకం చేసుకోండి చెప్తూ ఉన్నారు బాబా. भारत में ही प्योरिटी थी तो कितने पेस ప్రాస్పరిటీ थी और कोई धर्म वाला नहीं था. భారతదేశంలోని పవిత్రత ఉండేది ఎప్పుడో, అప్పుడు సుఖము శాంతి అన్ని ఉండేవి, ఇంకే ధర్మాల వాళ్ళు ఉండేవారు కాదు. तुम कहेंगे बाबा हमको ऐसा समझाते, तुम भी समझो. बाप को याद करने से विकर्म विनाश होंगे. पावन बनाने वाला एक ही बाप है. ఎవరికైనా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేది ఇదే కదా. మేము అర్థం చేసుకుంటున్నాం, బాబా మాకు చెప్తూ ఉన్నారు ఈ విషయాలు మీరు కూడా తెలుసుకోండి. బాబాను జ్ఞాపకం చేయడం వల్లనే వికర్మలు వినాశనం అవుతాయి. ఎందుకంటే అందరినీ పావనంగా తయారు చేసేవారు ఒక బాబాయ్, ఒక తండ్రి కదా అని ఇలా మంచి మాటలతో మనం చెప్తూ ఉండాలి. बाप समझाते तुम आत्मा हो, तुम्हारा स्वधर्म शांति है, तुम शांति धाम के रहने वाले हो. బాబా చెప్తున్నారు మీరు ఆత్మ, మీ స్వధర్మం శాంతి, మీరు శాంతిధామంలో నివసిస్తూ ఉంటారు. तुम कर्म योगी हो. साइलेंस में तुम कितना समय रहेंगे. अपने को आत्मा समझ, बाप को याद करो तो विकर्म विनाश होंगे. शिव बाबा చెప్తున్నారు మీరు కర్మ యోగిలు కదా. కర్మయోగి అంటే సైలెన్స్ లో మీరు కూర్చుని పోవడానికి అవ్వదు కదా, ఆ పనులు మానేసి. ఎంతసేపు కూర్చుంటారు చెప్పండి అలా కూర్చుని పోయినా హఠంగా. అందుకని కర్మ మానేసే యోగం కాదు మంది, కర్మ చేస్తూ కూడా ఏం చేయాలి, మిమ్మల్ని మీరు ఆత్మ అని భావిస్తూ బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని చెప్తున్నారు బాబా. कलयुग में है सब पतित, तुम जानते हम संगम पर पावन बन रहे. पति दुनिया का विनाश होना है, यह महाभारत लड़ाई भी है. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కలియుగంలో అందరూ పతితులుగా ఉన్నారు, కానీ సంగమ యుగంలో మనం పావనంగా తయారవుతున్నాం. మారింది, మన లైన్ మారిపోయింది కదా, ఇప్పుడు పావనంగా తయారయ్యే వైపు ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ పతిత ప్రపంచం వినాశనం అయిపోతుంది, ఉండదు కదా. దానికోసం మహాభారత యుద్ధం కూడా ఎదురుగా కనిపిస్తుంది మనకి, వినాశనం యుద్ధం. నేచురల్ క్లైమాటిస్ होती है, इन ద్వారా పురాని దునియా ఖలాస్ होनी. ప్రకృతి ఆపదలు కూడా చాలా పెరుగుతాయి, వీటితోని ఈ పాత ప్రపంచం సమాప్తి అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. नई दुनिया में है ही देवताओं का राज, तो अभी हम परम पिता परमात्मा के फरमान पर चलते हैं, उनकी श्रीमत मिलती है. కొత్త ప్రపంచంలో దేవతల రాజ్యం ఉంటుంది కాబట్టి పరం పిత పరమాత్మ ఇచ్చే ఆజ్ఞపై నడుస్తున్నాం మనం. బాబా శ్రీమతం మనకు దొరుకుతుంది కదా, రోజు మురళిలో బాబా ఇచ్చేది శ్రీమతం యొక్క సలహాలు. ఎవరెన్ని మనకి క్లాసులు, వాళ్ళు వీళ్ళు సీనియర్ వాళ్ళు పెద్ద మహారథి రకరకాల మనం క్లాసులు విన్నా అవన్నీ వాళ్ళ జీవితంలో ఎంత అప్లై చేస్తారో దాని ప్రకారంగా చెప్తారు. లిమిట్ అయిపోద్ది అక్కడికి వచ్చేటప్పటికి ఆ శక్తి, ఆ సలహాలు అనేవి కదా. ఒక గృహస్థంలో ఉండేవారే అప్లై చేస్తే గృహస్థంలో ఉండి నడవండి అంటారు. ఏమో మీరు కూడా మళ్ళీ పెళ్లి చేసుకొని నడవండి అని కూడా సలహాలు ఇవ్వచ్చు, వాళ్ళ లిమిట్లోకి అదే అర్థమవుతుంది. ఒక సమర్పితమైన వాళ్ళు సలహా ఇస్తే మీరు సమర్పణ అవ్వండి అనే సలహా. కానీ మురళిలో ఎవరు ఏం చేయాలి అనేది क्लियर, श्रीमतम అనేది करेक्ट. मुरली द्वारा మనకి శ్రీమతం రోజు उनकी श्रीमत मिलती है. ये नॉलेज बड़ी समझने की है. బాబా ఇచ్చే శ్రీమతం ఏంటి, ఈ జ్ఞానం ఏంటి, చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవి.
बोलो ऐसा नहीं कि बोलो ऐसा नहीं कि एक कान से सुन दूसरे कान से निकाल देना है, यहाँ तो పడనా है. ఇది కూడా చెప్పండి ఎవరికైనా చెప్పినప్పుడు. పరమాత్మ ఆజ్ఞ మాకు దొరుకుతూ ఉంటుంది, ఆ ఆజ్ఞ పైన నడుస్తాం మేము, శ్రీమతము అంటాం దాన్ని. ఇదంతా చాలా అర్థం చేసుకోవాల్సిన జ్ఞానము. మీరు ఒక చెవిలో విని ఏదో చెప్తున్నాము మంచిది కదా అని విని మళ్ళీ ఇంకో చెవి నుండి వదిలేయవలసిన అలాంటి జ్ఞానం కాదు ఇది. ఇక్కడ చదువుకోవటం అనేది జరుగుతుంది, స్టడీస్ స్వయం మీద ఉపయోగించి స్వరూపంలోకి చదువుకొని నడవాల్సిన జ్ఞానం ఇది అని చెప్పండి. 7 दिन की బట్టి भी माशूर है, 7 रोज बैठकर समझो. 7 రోజుల బట్టి 7 రోజుల పారాయణం దీనికి ప్రసిద్ధి ఉంది కదా. కాబట్టి మీరు కూడా 7 రోజులు వచ్చి కూర్చొని వినండి, రోజుకు 1 గంట, 7 రోజులు కోర్స్. అప్పుడు మీకు అంతా అర్థమవుతుంది అని ఇలా చెప్పాలి కొత్త వాళ్ళకి. बाप को अपने जन्मों को जानो, हम कैसे पतित बने फिर कैसे पावन बनना. अगर नहीं समझेंगे तो पछताना पड़ेगा, क्योंकि सिर पर पापों का बोझ बहुत है. బాబా కోసం మన జన్మల కోసం మనం తెలుసుకోవాలి. మనం ఎలా పతితులైపోయి మళ్ళీ ఎలా పావనంగా తయారవ్వాలి, ఇదే చెప్పాలి కొత్త వాళ్ళకి చెప్పినప్పుడు ఇటువంటి మాటలన్నీ. ఒకవేళ మనము అర్థం చేసుకోకపోతే ఈ విషయాలు ఆఖరిలో పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఎందుకంటే తల మీద చాలా పాపాల బరువు ఉంది కదా. ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగైనా అది ఇబ్బంది పెడుతుంది, అప్పుడు పశ్చాత్తాపడతారు. అందుకే ఇప్పుడే బాబాని తెలుసుకోండి, 7 రోజులు వచ్చి వినండి, బాబాని జ్ఞాపకం చెయ్యండి అని మన లోపల నుండి వాళ్ళ మీద దయ కలుగుతూ దయాభావనతో చెప్పాలి మనము అని చెప్తున్నారు బాబా. एक ही पाप मोस्ट बिलवड है जो हमें पावन दुनिया का मालिक बनाते, बाकी तो सभी एक दो को पतित ही बनाते. ఒక్క శివ బాబా ఏ మోస్ట్ బిలవడ్, అతి ప్రియాతి ప్రియమైనటువంటి తండ్రి. ఎందుకు ఎందుకు అంత ప్రియమయ్యారు? మనల్ని పావన ప్రపంచానికి అధికారిగా తయారు చేస్తారు అతడు. మిగిలిన వాళ్ళందరూ ఒకరినొకరు పతితులుగా తయారు చేసేవారే ఉంటారు ప్రపంచంలో. సత్యయుగ में पवित्र गृहस्थ था, अब अपवित्र बने. यही రావణ్ రాజు. సత్యయుగంలో పవిత్ర గృహస్థం ఉండేది, ఇప్పుడు అపవిత్రంగా తయారైపోయారు అందరూ. అందుకే ఇక్కడ ఉండేది రావణ రాజ్యం అంటాం. अब स्वर्ग में चलना है तो पावन बनना है, तभी वेद के बाप से वर्षం मिलेगा. ఇప్పుడు మళ్ళీ అందరం స్వర్గంలో వెళ్ళాలంటే తప్పకుండా పావనంగా పవిత్రంగా తయారవ్వాలి. అప్పటి అనంతమైన బాబా నుండి స్వర్గం అనే వారసత్వం దొరుకుతుంది. ये तो याद करो हम शांति धाम के वासी है, फिर सुख धाम में गए, अभी तो दुख धाम है, फिर जाना है शांति धाम. इसलिए देही अभिमानी बनना है. ఇది మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. మేము అసలు శాంతిధామ నివాసి ఆత్మలమే, అక్కడి నుండి సుఖధామంలో దిగి వచ్చాం స్వర్గంలో. మళ్ళీ అక్కడి నుండి జన్మల్లో వస్తూ దుఃఖధామంలోకి వచ్చేసాం. ఇప్పుడు ఉన్నది దుఃఖధామం, కానీ ఇక్కడ ఉండిపోం. ఇప్పుడు శాంతిధామానికి మళ్ళీ వెళ్ళిపోతాము అని ఇలా మీలో మీరు అనుకుంటూ అభ్యాసం చేయాలి. ఆత్మ అభిమానిగా తయారవ్వాలి. వెళ్ళిపోవాలి కాబట్టి శాంతిధామానికి వెళ్ళిపోవాలి కాబట్టి ఆత్మ అభిమానిగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. ఒకవేళ ఇది ప్రాక్టీస్ చేయకపోతే ఆత్మ అభిమాని అయ్యేది. ఇంటికి వెళ్ళే టైం వచ్చినప్పుడు ఆత్మ అటు వెళ్ళాలి, శరీరం ఇటు లాగుతూ ఉంటది, శరీరానికి సంబంధించిన భ్రాంతులన్నీ. అందుకు ఇది చాలా సూక్ష్మంగా ఉన్న అనేక లక్షణాలు మనలో కనిపించినప్పుడు ఇది దేహాభిమానం, ఇది దేహాభిమానం, ఇది పోవాలి, ఆత్మాభిమాని కావాలని ప్రాక్టీస్ చేయాలి. बाप कहते घर में रहते एक तो पवित्र बनो, दूसरा मुझे याद करो तो पाप नाश हो जाएंगे. याद नहीं करेंगे, पवित्र नहीं रहेंगे तो विक्रम कैसे विनाश होंगे. బాబా చెప్తున్నారు ఇంట్లో ఉంటూ కూడా ఒకటి పవిత్రంగా తయారవ్వండి, ఇంకొకటి నన్ను జ్ఞాపకం చేసుకోండి, అప్పుడు మీ పాపాలు నశిస్తాయి. లేకపోతే బాబా స్మృతి చేయకపోతే, పవిత్రంగా ఉండకపోతే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి. చేసినప్పుడు చేసేసాం వికర్మలు, ఇప్పుడు వాటిని నాశనం చేసుకోవడానికి కొంచెం ఈ శ్రమ తీసుకోండి అంటే అది ఎలా అవుతుంది? ప్రపంచం అంతా ఒకటి చెప్తుంది, మీరు ఒకటి చెప్తారు అంటాం కదా. అర్థం చేసుకోండి, మీ వికర్మలే, మీ తల మీద ఉన్న వికర్మల వినాశనం కావడానికే, పుణ్యాత్మయ్య బాబా దగ్గర వెళ్ళడానికే బాబా స్మృతి మరియు పవిత్రంగా ఉండాలి అంటున్నారు బాబా.
రావణాసు కేసి छूटेंगे ఇది చేయకపోతే రావణ రాజ్యం నుండి ఎలా విడుదల అవుతారు అనుకుంటున్నారు మీరు यहाँ सब शोक वाटिका में है भारत आधा कल्प शोक वाटिका में और आधा कल्प अशोक वाटिका में रहता है ఇప్పుడు ప్రపంచంలో అందరూ శోక వాటికలో ఉన్నారు భారతదేశం అర్ధకల్పం శోక వాటికలో ఉంటుంది అర్ధకల్పం అశోక వాటిక ఉంటుంది सतीगंलो अशोक वाटिकलो ఉంటాం కదా आप भी पति दुनिया में हो ना तुम अथॉरिटी से समझाने वाले तो भी रेस्पेक्ट से बोलना है कि तुम बल कहते हो कि हम गॉड फादर के संतान हैं परंतु फादर का ज्ञान कहाँ है ఇవన్నీ మనం కొత్త వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు ఇప్పుడు ఉన్నది రావణ రాజ్యం అందరూ శోక వాటికలో ఉన్నారు దుఃఖధామం కదా శోకం ఉంది కదా ఇక్కడ అశోక వాటిక ఒకప్పుడు ఉండేది అర్ధకల్పము అని ఇలా చెప్పాలి అన్నమాట మనుషులకి మనం జ్ఞానం ఇచ్చినప్పుడు మరి మీరు కూడా ఎక్కడున్నారు ఇప్పుడు ఇది రావణ రాజ్యం శోక వాటిక పతిత ప్రపంచం మరి మీరు కూడా ఎక్కడున్నట్టు పతిత ప్రపంచంలో ఉన్నారు కదా అథారిటీగా చెప్పండి రెస్పెక్ట్ఫుల్ గా కూడా చెప్పండి మరి గౌరవంగా కూడా మీరు పతితులు అయిపోయారు అంటే అది గౌరవంగా ఉన్నది కానీ ఈ ప్రపంచం అంతా ఇలా ఉంది అప్పుడు మనం ఎక్కడున్నట్టు మనం కూడా అందరము పతిత ప్రపంచంలో భాగం అయిపోయి ఉన్నాం కదా అని ఇలా చెప్పండి వాళ్ళకి నచ్చుకోకుండా వారి మనస్సు బాబా అదే కదా చెప్తారు పాము చావాలి కర్ర విరగకూడదు వాళ్ళని మనము ఏదో డిస్రిగార్డ్ చేస్తున్నట్టు విమర్శిస్తున్నట్టు ఉండకూడదు మనం చెప్పేటప్పుడు ఒక రెస్పెక్ట్ గా చెప్తూ విషయం అథారిటీగా అర్థం చేయించాలి మళ్ళీ మనం ఏం చెప్పాలనుకున్నాం వాళ్ళకి ఏం అర్థం కావాలని అనుకుంటున్నాం మనం క్లియర్ గా చెప్పాలి तुम भल कहते हो कि हम गॉड फादर के संतान है परंतु फादर का ज्ञान कहाँ है गॉड फादर సంతానమేమో అని మీరు అనుకుంటూ ఉంటారు కదా కానీ ఫాదర్ యొక్క పరిచయం ఎక్కడుంది लौकिक बाप को तो जानते परंतु पारलौकिक बाप जो इतना बेहद का सुख देते स्वर्ग का मालिक बनाते उनको तुम नहीं जानते हो लौकिक తండ్రి ఎవరో మీకు తెలుసు కానీ పారలౌకిక తండ్రి అనంతమైన సుఖం ఇస్తారు స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తారు అతని పరిచయం మీకు తెలీదు తెలుసుకోండి అని ఇలా చెప్పాలి भारत को जिसने स्वर्ग बनाया तो उनको तुम भूल गए इसलिए ये हालत हुई ये सभी भ्रष्टाचारी है क्योंकि वेश से पैदा होते हैं ये तो कोई भी समझ जाएगा इसमें इंसल्ट की कोई बात नहीं है ये तो समझानी दी जाती है బాబా చెప్తున్నారు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసిన తండ్రి పారలౌకిక తండ్రి అలాంటి తండ్రిని మీరు మర్చిపోయారు అందుకే మీ యొక్క గతి ఇలాగ అయిపోయింది భారతీయుల యొక్క పరిస్థితి ఎంత బంగారు వజ్ర వైడర్ అని ఉండే దేశం ఎలా అయిపోయింది ఇప్పుడు అందరూ భ్రష్టాచారిగా అయిపోయారు ఎందుకంటే వికారాలనే విషంతో జన్మిస్తున్నారు అందుకే ఎవరైతే మనుషులు ఉన్నారో వికారాలతో జన్మించిన మనోళ్ళందరూ భ్రష్టాచారి అలా అయిపోయింది ప్రపంచం అర్థం అవుతుంది మీరు చెప్పచ్చు కొత్త వాళ్ళకి ఇది ఇందులో ఇన్సల్ట్ అనే విషయం లేదు ఇన్సల్ట్ అయిపోతాము లేదా వాళ్ళకి ఇన్సల్ట్ అనిపిస్తుందని వాళ్ళ మైండ్కి వాళ్ళకి అర్థం అవుతుంది నిజమే ఇలా అయి ఉన్నాము అనేది रक्षाबंधन का ही महत्व है बाप कहते विकारम पर जीत पाकर मुझे याद करो और शांति धाम को याद करो तो तुम वहां चले जाएंगे రక్షాబంధన యొక్క మహత్వం ఉంది కదా బాబా చెప్తున్నారు వికారాలను గెలిచే ప్రతిజ్ఞ తీసుకోండి వికారాలను జయించి నన్ను జ్ఞాపకం చేసుకోండి శాంతిధామం పరంధామాన్ని జ్ఞాపకం చేయండి మీరు పరంధామంలో చేరుకుంటారు శివబాబా చెప్తున్నారు అలా చేస్తూ बाबा दगर के चेरिपोतम बुद्धि में ये याद रहना चाहिए हम सुखधाम में जाते वया शांति धाम पहले देही अभिमानी जरूर बनना पड़े బుద్ధులేది జ్ఞాపకం ఉండిపోవాలి సుఖధామానికి వెళ్తాం మనం ఎక్కడికి వెళ్తాం సుఖధామం అంటే స్వర్గం కానీ వయా శాంతిధామం ఒక విజిట్ శాంతిధామంలో అడుగు పెట్టాలి మళ్ళీ సుఖధామానికి వచ్చేస్తాం అయితే మొట్టమొదట తప్పకుండా ఆత్మ అభిమానిగా తయారయ్యే ప్రయత్నం చేయాలి శరీరం నుండి డిటాచ్ అయి వెళ్ళాలి కదా మనం ఇంటికి मैं आत्मा हूं एक शरीर छोड़ दूसरा लेता हूं
నేను ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తూ ఉంటాను, ఆత్మ నేను అనేది अभ्यासन చేస్తూ ఉండాలి। बाप ने ये भी समझाया कि मनुष्य कुत्ता बिल्ली नहीं बनता, मनुष्य तो भक्ति मार्ग में कितने धक्के खाते रहते हैं। బాబా ఇది కూడా మనకు చెప్పారు, మనుషులు ఎప్పుడు కూడా కుక్క పిల్లి అవడం అనేది ఉండదు। భక్తి మార్గంలో ఎంత దెబ్బలు తింటూ ఉంటారు మనుషులు। కుక్కలో భగవంతుడు ఉన్నాడు, పిల్లిలో భగవంతుడు ఉన్నాడు, వెతుకుతూ ఉంటారు। మనుషులే కుక్క పిల్లి కారు అంటే భగవంతుడు అవుతారా? अभी तुम बच्चे भाषण में समझाते रहे कि तुम पतित हो ना, तब तो पतित पावन बाप को याद करते हो। మీరు ఎక్కడైనా ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఇది కూడా అర్థం చేయించే ప్రయత్నం చేయండి మనుషులకి। పతిత పావన రండి అని పిలుస్తున్నారంటే పతితులు అయిపోయాం కదా మనందరము అని, వాళ్ళని మీరు పతితులు అంటున్నట్టు కాకుండా మనందరము పతితులు అయిపోయాం కదా అంటే మనల్ని కూడా మనం కలుపుకొని మాట్లాడుతున్నట్టు ఉంటది కదా అప్పుడు। అలా ఆ విధంగా యుక్తిగా పతితులై ఉన్నాము అనే రియలైజేషన్, పావనంగా కావాలి అని ప్రయత్నించడం కోసం చేయాలి మనము। सब सीता ये शोक वाटिका में है, दिन प्रतिदिन शोक बढ़ता ही जाता है। जिन्होंने राज लिया है वो भी समझते बहुत दुख है, कितना माता मारते रहते हैं। సీతలు కదా ఆత్మలందరూ, ఈ రావణ రాజ్యంలో ఉన్న ఈ కోట్ల ఆత్మలందరూ మనం సీతలు। సీతలందరూ శోక వాటికలో పడి ఉన్నారు, ఇంకా రోజు రోజుకి శోకాలు పెరిగేదే ఉంది, తగ్గవు। రోగాలు, దుఃఖాలు, శోకము, పరిస్థితులు చాలా పెరుగుతాయి। ఎవరెవరు రాజ్య పదవిని పొందారో వాళ్ళు కూడా అనిపిస్తుంది చాలా దుఃఖం ఉంది బాబోయ్, ఎందుకు ఈ పదవి అనుకునే సిచ్యువేషన్స్ లో ఉన్నారు కదా, ఎంత తల కొట్టుకుంటున్నారు అంటున్నారు బాబా। एक को शांत कराते तो दूसरा खड़ा हो जाता है, लड़ाई लगती ही रहती, శాంతి के बदले और ये అశాంతి होती जाती। ఎలాంటి రాజ్యం అయిపోయిందంటే ఒకరిని శాంతపరిస్తే ఇంకొకరు నిలబడతారట యుద్ధానికి, యుద్ధాలు అలా జరుగుతూనే ఉంటాయి। శాంతికి బదులు ఇంకా అశాంతి పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా। बाप आकर इस दुख अशांति को मिटा सुख धाम बना देते। पुरानी दुनिया में दुख, नई दुनिया में सुख। బాబా వచ్చి ఈ దుఃఖము అశాంతిని తొలగించి సుఖధామాన్ని తయారు చేస్తున్నారు। పాత ప్రపంచంలో దుఃఖం ఉంది, కొత్త ప్రపంచంలో సుఖం ఉంది అని చెప్తున్నారు బాబా। ये राखी बंधन का बड़ा त्योहार है, समझाना है ये रिवाज किसने डाला है। ఈ రాఖీ పండగ చాలా గొప్ప పర్వదినం। అయితే ఈ పండగ ఆచారము ఎవరి నుండి వచ్చింది అనేది కూడా మీరు చెప్పాలి। పతిత్ పవన్ పరంపిత పరమాత్మ ఉస్నే ఆకర్ పవిత్రతకి ప్రతిజ్ఞ కరాయి। ఎవరు స్టార్ట్ చేశారు? పతిత పావనుడు అయిన పరంపిత పరమాత్మ ఈ సృష్టి పైన వచ్చి మనందరి ద్వారా పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయించారు। ఆ ప్రతిజ్ఞ కంకణం, దృఢ సంకల్పం తీసుకునే దాన్ని గుర్తే ఈ రాఖీ కట్టుకోవటం అనే ఆచారం అక్కడి నుండి స్టార్ట్ అయింది। 5000 वर्ष पहले प्रतिज्ञा की थी, अब फिर परमपिता परमात्मा से बुद्धि योग लगाओ तो तुम पावन बन जाएंगे। 5000 సంవత్సరాల పూర్వం మనం ప్రతిజ్ఞ చేశాము, ఇప్పుడు మళ్ళీ పరంపిత పరమాత్మతో బుద్ధి యోగం జోడించుకున్నట్లయితే పావనంగా తారైపోతున్నాం మనం। పూచో రాఖీ కబ్సే బాంధితే ఆతే హో, कहते ये तो अनादि कायदा है। రాఖీ ఎప్పటి నుండి కడుతున్నారండి అడగండి ఎవరైనా, ఎప్పటి నుండి స్టార్ట్ అయింది ఇలా రాఖీలు కట్టుకోవడం అంటే అనాదిగా తయారైపోయింది అంటారంట। अरे पावन दुनिया में थोड़ी राखी बांधेंगे, यह तो कोई पावन है ही नहीं। పావన ప్రపంచమే ఉన్నప్పుడు ఏమైనా రాఖీలు కట్టుకుంటారా దేవతలు? ఒకరికొకరు ప్రతిజ్ఞ చేయండి అని అడగాల్సిన పనే లేదు కదా। ఇక్కడైతే ఎవరు పావనంగా లేరు, అందుకని अब बाप फरमान करते कि पवित्र बनो तो पवित्र दुनिया में चलेंगे। ఇక్కడ ఎవరు పావనమైన వారు లేరు కాబట్టి బాబా వచ్చి ఆజ్ఞ ఇస్తున్నారు, పవిత్రంగా తయారైతే పవిత్ర ప్రపంచంలోకి మీరు వెళ్ళగలరు అని ఇక్కడ ప్రతిజ్ఞ చేయించే అవసరం ఏర్పడుతుంది। రాఖీ పండగ ఒక అవసరం। प्योरिटी है फर्स्ट, पवित्र प्रवृत्ति मार्ग था, अब नहीं है। स्वर्ग में दुख का नाम ही नहीं होता, नरक में फिर सुख का नाम नहीं होता है। బాబా చెప్తున్నారు పవిత్రత మొట్టమొదటి గుణము। ఫస్ట్ కావాల్సింది ఏంటి? ప్యూరిటీ, పవిత్రత। ఒకప్పుడు భారతదేశంలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది,
అందుకే ఎప్పుడు సన్యాసులు కూడా ఉండరు, సన్యాసి ధర్మం ఉండదు. ఎవరు కూడా గృహస్థ నుండి సన్యాసం తీసుకునే వాళ్ళు సత్యంగా ఉండరు. ఎందుకంటే సన్యాసం అవసరం లేదు, అందరూ పవిత్ర ప్రవృత్తి మార్గంలో ఉండేవారు. ఇప్పుడు అలా లేదు కదా. అందుకే దుఃఖం పెరిగింది ఈ ప్రపంచంలో. పవిత్రత ఉన్నప్పుడు స్వర్గంలో దుఃఖం యొక్క నామమే ఉండదు. నరకమైన ఈ ప్రపంచంలో సుఖం యొక్క నామమే దొరకదు. అలా అయిపోయింది అని చెప్తున్నాను బాబా. भ्रष्टाचारियों को अल्पकाल का सुख मिलता, श्रेष्ठाचारियों को आधा कल्प सुख मिलता। ये तो जानते रहा कि उससे पास होगा, कहेंगे हो वो कल्प पहले भी हुआ था। ड्रामा को पूरा ना समझने के कारण मूंझ भी पड़ते हैं। భ్రష్టాచారిగా ఉన్న మనుషులకు అల్పకాల సుఖం దొరుకుతుంది ఈ ప్రపంచంలో. శ్రేష్టాచార్యులు ఎవరైతే ఉన్నారో దేవతలు, అర్ధకల్పం యొక్క సుఖం దొరుకుతుంది శ్రేష్టాచారిగా అయిపోతే. మనము భ్రష్టాచారి అంటే వికారాల్లో పడేవారు, వికారాలతో జన్మ తీసుకునేవారు. శ్రేష్టాచారి అంటే నిర్వికారిగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, నిర్వికారిగా అయిపోయినటువంటి దేవతలు శ్రేష్టాచారి. అర్థకల్పం సుఖం అనుభవిస్తారు కదా 2500 సంవత్సరాలు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, రాఖీ పండగ జరిగిపోయింది అనుకోండి, కల్పపూర్వం కూడా అలా జరిగింది అనుకుంటాం కదా. అందుకే డ్రామాలో ఇది ఫిక్స్ అయింది అని మాట ఉపయోగిస్తూ ఉంటాం కదా. కానీ డ్రామా కోసం పూర్తి అవగాహన లేని కారణంగా సంశయంలో కూడా వచ్చేస్తూ ఉంటారు పిల్లలు. पहले पहले పరిచయం దేనా బాప్ కా బాప్ ఆకర్ లిబరేట్ కర్తే. మొట్టమొదట బాబా పరిచయం ఎవరికైనా ఇవ్వాలి మనం. బాబాయి వచ్చి మనకు ముక్తి కలిగిస్తారు అనేది కూడా అర్థం చేయించాలి. రాఖీ బంధన్ కబ్ సే షురూ హువా, ఇన్కా భీ బడా మహత్వ హై. రాఖీ ఎప్పటి నుండి ప్రారంభమైంది అనే విషయం మీద కూడా మహత్వం ఉంది, అది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నారు బాబా. लिख देना चाहिए, आकर समझो, कोई को भी समझाओ, कहाँ भी भाषण के लिए जगह दे. రాయండి, ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే వచ్చి తెలుసుకోండి. ఈ పండగలు ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయ్యేంటి, ఇది కూడా ఎక్కడైనా కొద్దిగైనా మీరు ఉపన్యాసం ఇవ్వడానికి జాగా టైం ఇస్తారా? ఎత్తుకేసి మీరు చెప్తూ ఉండాలి, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఈ విషయాలు. कांग्रेस वाले दुकानों पर खड़े होकर भाषण करते तो ढेर आ जाते. सर्विस के लिए पुरुषार्थ करना चाहिए. కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లో స్వతంత్ర రాకముందు కాంగ్రెస్ రాజ్యాన్ని స్థాపించడానికి ఎక్కడంటే అక్కడ దుకాణాల దగ్గర కూడా వాళ్ళు నిలబడి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే గుమ్మిగూడిపై వినేవారట. అలా మీరు కూడా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కాస్త మాటలు చెప్పడం మొదలు పెట్టండి. ఓ 10 మంది 20 మంది గుమ్మిగూడి వింటారు. సర్వీస్ చేసే పురుషార్థం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. ఎవరు చేస్తారులే, ఎవరు ఉన్నారు అనుకోకూడదు. ఎవరు లేకపోతే మనమే చెంకన చిత్రాలు పట్టుకొని వెళ్ళి కట్టేసి. జగదీష్ భాయ్ ఉన్నారు. జగదీష్ భాయ్ ఏం చేసేవారు, తెలుగు ఈ జ్ఞానామృతాలు మ్యాగజైన్స్ వస్తాయి కదా మంత్లీ, జ్ఞానామృతం హిందీ, అలాగే వరల్డ్ ఇన్ వాళ్ళని, ప్యూరిటీ అని మనకి నెలవారీ మ్యాగజైన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే తెలుగులో కూడా మనకు వస్తున్నాయి. అవి ఇన్ని సెంటర్కి తెప్పించేవారు, అన్నీ ఉన్న ఢిల్లీలో ఉండేవారు జగదీష్ భాయ్. అవి వచ్చాక పంచాలి అందరికి, బయట కొత్త వాళ్ళకి పోస్ట్ రాగానే పంచి అప్పుడు టిఫిన్ తినేవారంట. అంతవరకు నేను టిఫిన్ తిన్నాను. అలాగే ఎవరికైనా బాబా పరిచయం చెప్పాలి, బజార్లోనూ ఎక్కడో దేనికైనా పని మీద వెళ్తారు కదా కూరగాయలు తేవడానికి, 4 మాటలు బాబా పరిచయం చెప్పేస్తే ఆ రోజు టిఫిన్ సెంటర్కి వచ్చి తినడం. అలా ఎక్కడైనా జనాలు ఉన్నారు, ఎక్కడైనా అవకాశం ఉంటుందంటే జగదీష్ భాయే కాదు, అప్పట్లో పాత వాళ్ళు చాలా మంది ఇక్కడ విశాఖపట్నం సెంటర్ ఓపెన్ చేయడానికి ఆధారం అయ్యారు నాయక్ భాయ్ అని. ఆయన కూడా చివరి వరకు బ్యాచులర్గా, ఆయన సింగిల్గా ఉన్నారు. ఆయన వంట అని చేస్తూ ఆర్మీలో MESలో పెద్ద పోస్ట్ అనేది, కానీ సింపుల్గా చిత్రాలు చేతితో ఇలా పట్టుకొని చెంకలోనే వెళ్ళిపోయి గుడి దగ్గర కట్టేసి ఆయన ఒకరే చేసుకునేవారు. 3 or 4 మెయిన్ చిత్రాలు కట్టేసి పాంప్లెంట్లు ఉంటే పట్టుకొని వెళ్ళిపోయి ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరు వస్తే చెప్పడం, లేకపోతే కామ్గా కూర్చోడం యోగా. కనుక తానే ఆదివారం వచ్చింది, సెలవు రోజు వచ్చింది అంటే సెంటర్లో ఏమీ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యే ప్రోగ్రామ్స్ ఏం లేవు అంటే ఎప్పటికప్పుడు రిటైర్డ్ అయ్యేకంతా ఆ సర్వీస్ చేసేవారు అన్నయ్య. వచ్చే 4గురికి ఇంట్లో క్లాస్ చేసేవారు. మళ్ళీ వాళ్ళు మెయిన్ రోజుల్లో గురువారం అలా అక్కడున్న వాళ్ళు సెంటర్కి వెళ్ళేవారు. అలా
అంటే నాకు తోడెవరు, నేను ఎలా చేస్తాను, ఎవరైనా సెంటర్ నుండి పంపిస్తేనే మేము చేయగలం, ఎవరు ఏమనేస్తారు. అప్పుడు ఆ దేహాభిమానం ఉండేది కాదు సర్వీస్ చేయడానికి. కాబట్టి సర్వీస్ చేయాలి. కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి వాళ్ళ ఉపన్యాసాలు అలా ఇచ్చేవారు. అంటే ఆ జోష్ ఉండేది, మన రాజ్యాన్ని మనం స్థాపించాలని. మనకు కూడా అది ఉండాలి కదా. సర్వీస్కి వెళ్ళే పురుషార్థ్ కన్నా సర్వీస్ చేసే పురుషార్థం చెయ్యాలి అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, अथॉरिटी के साथ साथ बहुत రెస్పెక్ట్ से बात करनी है। అథారిటీగా జ్ఞానము ఇవ్వడంతో పాటు, అథారిటీతో జ్ఞానం చెప్పడంతో పాటు చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతున్నట్టు చెప్పాలి జ్ఞానం. మనం ఎవరిని విమర్శిస్తున్నట్టు లేకుండా. सबको पतित से पावन बनाने की युक्ति बतानी है। అందరు కూడా పతితం నుండి పావనంగా తయారయ్యే యుక్తి వినిపించాలి। सेकंड पॉइंट, एक अव्यभिचारी याद में रहना, किसी भी देहदारी के नाम रूप को याद नहीं करना है। ओके, शिव बाबा యొక్క అవ్యభిచారి స్మృతిలోనే ఉండాలి మనము। ఏ దేహదారి యొక్క నామరూపాలను జ్ఞాపకం చేయకూడదు। पावन बनने की ही प्रतिज्ञा बाप से करनी है। పావనంగా తయారయ్యే ప్రతిజ్ఞ బాబాతో మనం చేయాలి। वरदान, हद की इच्छाओं का त्याग कर अच्छा बनने की विधि द्वारा सर्व प्राप्ति संपन्न बाबा। హద్దులో ఉన్న కోరికలు త్యాగం చేసి మంచిగా తయారవ్వాలి నేను అనే విధి ద్వారా సర్వప్రాప్తి సంపన్నంగా కండి। హద్దులో ఉన్న ఇచ్ఛ అనేది త్యాగం చేసి अच्छा అంటే మంచిగా తయారవ్వాలి నేను అనే విధి ద్వారా सर्वप्राप्ति संपन्नंगा कंडी। जो हद की इच्छाएं रखते हैं उनकी इच्छाएं कभी पूरी नहीं होती। హద్దులో ఉన్న కోరికలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ కోరికలు ఎప్పటికీ పూర్తి కావు। अच्छा बनने वालों की सभी शुभ इच्छाएं स्वतः पूरी हो जाती है। కోరిక పెట్టుకోవడం మానేసి నేను మంచిగా ఉండాలి, నేను మంచిగా చెయ్యాలి, నేను మంచిగా తయారవ్వాలి, మంచిగా తయారవ్వాలి, ఈ అటెన్షన్ ఎవరైతే పెట్టుకుంటారో వారి యొక్క శుభ ఇచ్చలన్నీ, పద అర్థం చేసుకోండి, శుభ ఇచ్చలు, శుభ అశుభ రెండు రకాలు ఉండేవి। వారి యొక్క శుభ ఇచ్చలన్నీ కూడా స్వతహాగా పూర్తయిపోతాయి। ఎందుకంటే మంచిగా ఉండాలి, నేను మంచిగా తయారవ్వాలి, మంచిగా చెయ్యాలి అనుకునే వారికి అశుభ ఇచ్చ ఉండదు, శుభ ఇచ్చలే ఉంటాయి వారివన్నీ, మరి స్వతహాగా అవి పూర్తయిపోతాయి, కోరిక పెట్టుకునే అవసరం లేకుండానే। దాతా కే బచ్చం కో కుచ్ భీ మాంగనే కి ఆవశ్యకత నహీ, దాత యొక్క పిల్లలు ఏది కూడా అడిగే అవసరం లేదు। మాంగనే సే కుచ్ భీ మిల్తా నహీ, మాంగనా అర్థాత్ ఇచ్చ, అడగడం వల్ల ఏది దొరకదు। అడగడము అంటే కోరిక పెట్టుకోవటం। बेहद की सेवा का संकल्प बिना हद की इच्छा के होगा तो अवश्य पूरा होगा। इसलिए हद की इच्छा के बजाय अच्छा बनने की विधि अपना लो तो सर्व प्राप्तियों से संपन्न हो जाएंगे। అనంతమైన సేవ యొక్క సంకల్పం హద్దులో ఉన్న కోరిక అనేది లేకుండా ఉన్నట్లయితే అనంతమైన సేవ యొక్క సంకల్పం, కానీ దానిలో ఎలాంటి హద్దులో ఉన్న కోరిక లేకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఆ కోరిక పూర్తవుతుంది, ఆ సంకల్పం పూర్తవుతుంది। అందువలన హద్దులో ఉన్న కోరికలు పెట్టుకోవడానికి బదులు నేను మంచిగా తయారవ్వాలి, మంచిగా ఉండాలి నేను అనే విధిని ఉపయోగించినట్లయితే సర్వ ప్రాప్తులతో సంపన్నంగా తయారైపోతారు। మీకే తెలీదు ప్రాప్తులు ఎలా వచ్చేస్తున్నాయి, ఎలా జరుగుతుందని। బస్ నేను మంచిగా ఉండాలంతే, మంచి సంపాదించుకోవాలి నేను, ధనం అశాశ్వతం, బాహ్య ప్రాప్తుల శాశ్వతం, నేను మంచిగా తయారవడం అనేది శాశ్వతం। దీనిపైన మనం గమనిక పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏమి ఉండాలో ప్రాప్తులు అవన్నీ మన చుట్టూ సంపన్నంగా ప్రాప్తులు దొరుకుతాయి అంటున్నారు బాబా।
स्लोगन, याद और निस्वार्थ सेवा द्वारा मायाजीत बनना ही विजयी बनना है। బాబా స్మృతి మరియు నిస్వార్థ సేవ ద్వారా మాయాజీతులుగా తయారవడమే విజయిగా తయారవడం. బాబా స్మృతి మరియు నిస్వార్థ సేవ ద్వారా మాయాజీతులుగా తయారవడమే విజయిగా తయారవడము. బాబా స్మృతి అవసరమే, నిస్వార్థ సేవ ఈ రెండు అవసరం మాయం జయించాలంటే. ఎందుకంటే సేవలో కూడా స్వార్థం వస్తే అది కూడా మాయే కదా, మళ్ళీ మాయం జయించలేము. అచ్చా, ఈరోజు బాబా మనకు ముఖ్యంగా ఆత్మను నేను అనేది అభ్యాసం చేయండి. ఎప్పటికైనా శాంతిధామానికి వెళ్ళిపోవాలి కాబట్టి మనము కర్మ వదిలేసి ఎంతసేపు అలా శాంతిగా ఉండిపోతా హఠంగా అంటే అవ్వదు కదా. చేస్తూ కూడా నేను ఆత్మ అనేది అభ్యాసం చేయండి. బాబానే జ్ఞాపకం చేయండి. వికర్మలు వినాశనం అవుతాయి. లేకపోతే మళ్ళీ పశ్చాత్తాపడవలసి వస్తుంది. చూసుకోండి, మనము అది చేయాలి. ఇతరులకు కూడా ఆత్మ అంటే ఏంటి, ఆత్మల తండ్రి పరమాత్మ అర్థం చేయించి బాబాని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రాప్తి ఏంటి, ఇవన్నీ మనం చెప్పే ప్రయత్నం చేయాలి. ఇతరులకు కూడా మన మాటలతో అర్థం కావాల్సింది. ఈ ప్రపంచం అంతా పతిత ప్రపంచం. ఇందులో మనం కూడా పతితమై ఉన్నాం. పావనంగా తయారయ్యే ప్రయత్నం చెయ్యాలి అనే భావం వాళ్ళు కలిగించేలా మీరు చెప్పండి అన్నారు బాబా. రక్షాబంధన యొక్క ఉద్దేశం కూడా అదే, పవిత్రత యొక్క రాఖీ. పతిత పావనుడు బాబా ఈ సృష్టి మీద వచ్చినప్పుడు ప్రతిజ్ఞ చేయించి మనకి కంకణం కట్టిస్తున్నారు. అప్పటి నుండి ఈ రాఖీ పండుగలు జరుపుకోవటం అనేది ఆచారంగా వస్తూ వచ్చింది అని చెప్తున్నారు బాబా. సత్యగానే ఎవరు ఈ పండగ చేసుకునే అవసరం ఉండదు, అందరూ పావనులే కదా. కాబట్టి పరంపరగా ఈ బుద్ధి జరుగుతుంది అనుకోవడానికి లేదు. సంగమయుగంలో స్టార్ట్ అవుతుంది, దాన్ని మళ్ళీ ద్వాపరయుగం నుండి మొదలు పెడతారు అనమాట పండగ రూపంలో చేసుకోవటం. బాబా ఈరోజు నిరాకారుడు శివ్ బాబా బ్రహ్మ మాతగా ఎలా నియమిస్తున్నారు చెప్పారు. అలాగే సరస్వతిని ఎప్పుడైతే నియమించారో బ్రహ్మ సరస్వతి ఎలా మాత పిత అయ్యారు ఈ సృష్టికి. శివ బాబా వచ్చేలా మాత పిత రోల్ ప్లే చేస్తున్నారు బ్రహ్మ ద్వారా. బాబా ఏం చెప్తున్నారు, జ్ఞానం చెప్పండి. అథారిటీగా స్పష్టంగా మనం ఇవ్వాల్సిన సబ్జెక్ట్, మనం ఇవ్వాల్సిన పాయింట్ క్లియర్గా వాళ్ళ మైండ్లో వెళ్ళాలి. కానీ వాళ్ళని విమర్శించి చెప్తున్నట్టు లేకుండా రెస్పెక్ట్ ఇస్తూ చెప్పండి అంటున్నారు బాబా. ఒక్క వ్యభిచారి బాబా యొక్క వ్యభిచారి స్మృతి ఉండాలి. దేహదారి నామరూపాలని గుర్తు చేసుకోకూడదు. అది కూడా అపవిత్రతే. మనసులో ఈ దేహదారుల మీద ఆకర్షణ పెట్టుకొని గుర్తు చేసుకుంటే అది కూడా అపవిత్రతే. ఇక్కడ పావనంగా తయారయ్యే ప్రతిజ్ఞ చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. కోరికల్ని త్యాగం చేసి నేను మంచిగా ఉండాలి అంతే. కోరికలు పెట్టుకోవడం అడగడము అవసరం లేదు నాకు. నేను మంచిగా ఉంటే బాబా అన్నీ నాకు మంచిగా చూసుకుంటాను. మంచిగా తయారవ్వాలి, మంచిగా చేయాలి, మంచి చేయాలి, మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి. నేను ఇది ఒక్కటే మన మీద మనం గమనిక పెట్టుకుంటే అన్నీ బాబా మన సంకల్పాలు శుద్ధమైన శుభ కార్యం కోసం ఏది సంకల్పాలు పెట్టుకున్నావి నెరవేరిపోతూ ఉంటాయి. అన్ని ప్రాప్తులతో సంపన్నం అయిపోతూ ఉంటాము అని చెప్తున్నారు బాబా. ఈ విధంగా బాబా స్మృతి మరియు నిస్వార్థ సేవ, వీటితోనే మాయాజీతులైపోతాం, విజయిగా కూడా తయారవుతాము. అచ్చా, ఓం శాంతి. రేపు రాఖీ పండుగ జరుపుకుంటున్నాం. మామూలుగా గురువారం మనకి ముఖ్యమైన రోజు. అంటే 11, 12 కూడా రాఖీ అని అంటున్నారు బయట వాళ్ళు. మనకైతే గురువారం మనకి ముఖ్యమైన రోజు కదా, అందుకని రేపే మనము చేసుకుంటున్నాం రాఖీ పండుగ క్లాసులోని. రేపు ఉదయము రోజు మాదిరిగానే మురళి 8:15, 8:10 వరకైనా మురళి కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత బాబాకి భోగ్ అర్పించటము, అన్నీ కలిపి రాఖీ సందేశం చెప్పటము, మళ్ళీ అన్ని సర్దుకుని రాఖీ కట్టడాలు స్టార్ట్ చేయడానికి 9 అవుతుంది. మురళి భోగు అన్నీ కంప్లీట్ అయిపోయి ఆ 9 నుండి రాఖీలు కట్టడం స్టార్ట్ చేస్తే 10, 10:15 వరకు నడుస్తూ ఉంటుంది. కాబట్టి వచ్చే వాళ్ళు 10 గంటల వరకు రావచ్చు. వస్తే వాళ్ళది కంప్లీట్ అయ్యేసరికి మాకు 10:30 అవుతుంది, 10:15, 10:30.
10 దాటి ఎవరు కూడా మళ్ళీ మధ్యలో రాకుండా, ఆ టైంలో అవ్వలేదు అంటే సాయంత్రం రావచ్చు. 6:30 నుండి 7 యోగం, 7 నుండి ఒక 40 నిమిషాల అలా మురళి ఉంటుంది, రాఖీ సందేశం. తర్వాత రాఖీ కడతాం, ఒక అరగంటలో అయిపోతుంది రాఖీ కట్టుకొని వెళ్ళిపోవడం. సాయంత్రం మెజారిటీ పొద్దున్న రావడానికి సెలవు పెట్టైనా పర్మిషన్ పెట్టుకునైనా ఏమైనా మార్నింగ్ రావడానికి ట్రై చేస్తే ఫ్రెష్గా ఉంటుంది. ఎక్కువ జనాలు ఒకేసారి పొద్దున్న వచ్చి కట్టుకోవటం వల్ల వైబ్రేషన్ కూడా పవర్ఫుల్గా మంచిగా మనం అనుభవం చేసుకోగలం. ఓం శాంతి. రేపే లక్షవారం అంటే మళ్ళీ ఇంకెప్పుడు అనుకోకండి. 11వ తారీఖు రేపు లక్షవారం ఉదయం క్లాస్లో, ఉదయం వీలు కాని వాళ్ళకి సాయంత్రం కూడా రాఖీ ఉంటుంది. ఓం శాంతి. Krishna